వచ్చుచున్నాను కనుక మాసిదోనియాలో సంచారమునకు వెళ్ళినప్పుడు మీ యొద్దకు వచ్చేదను. అప్పుడు మీ యొద్ద కొంతకాలము ఆగవచ్చును. ఒకవేళ శతకాలమంతయు గడుపుదును. అప్పుడు నేను వెళ్ళే స్థలమునకు మీరు నన్ను సాగనంపవచ్చును. దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. మనం చదువుకున్న ఈ వాక్యం ఒకసారి చదువుదాం. అపోస్తలుడు పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ చివరి అధ్యాయం 16వ అధ్యాయం చదువుతున్నాను. పరిశుద్ధుల కొరకైన సందా విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారం మీరు చేయడు. నేను వచ్చినప్పుడు సందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలను. నేను వచ్చినప్పుడు మీరెవరిని యోగ్యులని ఎంచి పత్రికలిత్తులో వారి చేత మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు పంపుదును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే పౌలు గారు సంఘముతో ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నారు. ఈ కొరింథీ సంఘముతో యెరూషలేములో ఉన్న సంఘము, అక్కడ ఉన్న సేవకుల కోసం, ఆ సంఘం అభివృద్ధి కోసం, ఆ సంఘం ఇంకా అభివృద్ధి కావడానికి క్షేమం కోసం, కొరింథీ సంఘమా మీరు ప్రతి ఆదివారం మీరు మందిరానికి వచ్చి కానుక వేస్తూ ఉంటారు కదా, ఈ కానుకతో పాటు ఒక ప్రత్యేకమైన కానుక మీరు తీసి పక్కన పెట్టండి. అది మీ ఇంట్లో పెడతారో లేకపోతే మందిరంలో పక్కన పెడతారో, ఇది ఎందుకు ఈ ప్రత్యేక కానుక ఎందుకంటే యెరూషలేములో ఉన్న మందిరము చాలా పేదమైన మందిరము. అక్కడ మంచి సేవకులు ఉన్నారు. మరి అక్కడ సేవ అభివృద్ధి కావాలంటే కొంచెం ఆర్థికంగా మనము కొంత సహాయపడదాము. మీ వంతుగా మీరు ఆ సంఘానికి, ఆ ఆర్థికంగా ఇబ్బందుల్లో పడుతున్న ఆ సంఘానికి మీ వంతు మీరు కొంత సహాయము చేయండి. అది ఎలాగంటున్నాడు? మీరు వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవచ్చు. మనము వర్ధిల్లుతున్న కొలది మనము దేవుని మందిరముకు వచ్చి దేవునికి మందిరములో మన అర్పణలు, కానుకలు, కృతజ్ఞత అర్పణలు, దశమ భాగములు, మన యొక్క ప్రేమపూర్వకమైన కానుక ఇవ్వటం కాకుండా అంతటితో సంఘం ఆగిపోకూడదంట. ఈరోజు సంఘం అంతటితో ఆగిపోకూడదంట. ఇంకేం చేయాలి? ఏ సంఘం అయితే ఆ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారో ఆ సంఘానికి కూడా మనం సహాయం చేసేవారుగా మనం ఉండాలి. మనం దేవుడు ఆశీర్వదించే కొలది, మనం దేవుడు దీవించే కొలది, మన వ్యాపారంలో, మన ఉద్యోగంలో దేవుడు దీవించే కొలది మనం వెళ్తున్న మన మందిరములో మన అర్పణలు, కానుకలు, దశభాగాలు ఇవ్వడంతో పాటు కొంత అది కూడా అన్నాడు, ప్రతి ఆదివారమున మీలో కొంత మీకు వర్ధిల్లుతున్న దీవించబడుతున్న కొలది కొంత ధనాన్ని మీరు దాయండి. అది దాచి ఉంచండి. నేను వస్తా. నేను వచ్చి ఏం చేస్తానంటే మీరు ఈ ఏదైతే ధనం దాస్తారో వచ్చినప్పుడు నేను వచ్చి నాతో పాటు నా మీద నమ్మకుంటే ఓకే, నమ్మకం లేకపోతే ఇంకెవరైనా పంపిస్తే ఓకే, ఒకవేళ కావాలని నేను కూడా వాళ్ళతో పాటు వెళ్తాను. ఆ ధనము తీసుకెళ్ళి యెరూషలేములో ఉన్న మందిరానికి మనం సహాయపడదాం. హల్లెలూయా. ఇది ఒక క్రైస్తవ సంఘానికి ఉండవలసిన ఒక ప్రాముఖ్యమైన లక్షణం. మనం సంఘములో సపోర్ట్గా సహాయము చేయటమే కాదు, అసలు మన భారతదేశానికి సువార్త తీసుకొచ్చారు విలియం కేరీ గారు. ఆయన ఇంగ్లాండ్ దేశంలో ఈరోజు ఆయన సేవ ఈ యొక్క భారతదేశానికి వెళ్ళాలని ఆశ. ఇప్పుడు కొంతమందికి చెయ్యాలని ఆశ ఉంటుంది, కానీ ఆర్థికమైన సహాయం ఉండదు. సేవ చేయాలని ఆశ ఉంటుంది, డబ్బు ఉండదు, సహాయం ఉండదు. ఆ ఇతర దేశాల్లో ఏం చేస్తారంటే సంఘం ఉందనుకోండి, వాళ్ళు ప్రతి ఆదివారం వస్తారు, ప్రార్థన చేసుకుంటారు, ఆరాధన చేస్తారు, వాక్యం చెప్పి కానుకలు వేసి అంత అయిపోయిన తర్వాత సరే ఈ సంవత్సరం మీలో కొంతమంది
ఏ దేశానికి వెళ్ళి సువార్త చేస్తారు. మీలో కొంతమంది ఆశ కలిగిన వాళ్ళు, ఎందుకంటే భక్తులు ఎదిగే కొద్దీ వాళ్ళలో ఏం జరుగుతుందంటే నేను కూడా ఇతర దేశాలు లేదా ఎక్కడైతే సువార్త అందదో అలాంటి దేశాలకి వెళ్ళి సువార్త చెప్పాలని ఒక కోరిక వచ్చినప్పుడు సంఘంలో ఉన్న సేవకుడు, సంఘంలో ఉన్న పెద్దలు కొంతమంది ఏమంటారంటే, మీలో ఎవరికైనా ఆసక్తి ఉంటే భారతదేశం వెళ్ళాలి, మరి అక్కడ అనేక మంది సువార్త తెలియదు, వారికి క్రీస్తును వారికి పరిచయం చేయాలి, యేసయ్యను పరిచయం చేయాలి, ఎవరు వెళ్తారు అన్నప్పుడు అప్పుడు విలియం కేరీ లేచాడు, నేను వెళ్తాను భారతదేశానికి సువార్త తీసుకెళ్ళడానికి నేను వెళ్తాను అన్నాను. సరేనని వాళ్ళు అప్పుడు ఏం చేశారంటే, సరే కొద్ది రోజుల్లో ఈయన వెళ్తాడు కాబట్టి, విలియం కేరీ సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మనం ఆస్వాదించిన పనులు, మనకు వచ్చే ఉద్యోగంలో, మనకు వచ్చే రాబడిలో, మనకు వచ్చే వ్యాపారంలో కొంత ధనము ఇతని ప్రయాణం కోసం, మరి ఆ దేశం వెళ్ళినప్పుడు మరి తనకు కావాల్సిన ఆహారమే కానీ, మరి ఆ సువార్త చెప్పడానికి వెళ్ళడానికి కావాల్సిన వాహనానికే కానీ, ఇంకా ఏదైనా మనమందరము మన మందిరములో సహాయం చేస్తూ మనం దీవిస్తున్న కొలది కొంత ధనము ఆ వ్యక్తికి వెళ్ళేటప్పుడు మనం ఇద్దామని ఆ సేవకుడు సంఘంలో ఉన్న పాస్టర్ గారు ఆ పిలుపునిచ్చినప్పుడు ప్రతి ఆదివారం వారు వడ్డీలతో కొలది కొంత ధనము తీసి పక్కన పెట్టడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే అలా ధనం పక్కన పెట్టడం మొదలుపెట్టారో కొంత సొమ్ము ధనం అయిపోయిన తర్వాత ఏర్పాటైన తర్వాత ఇక విలియం కేరీని పంపించారు సేవకు. మళ్ళా ఆయన వెళ్ళి ఆ దేశంలో భారతదేశం సువార్త చేస్తున్నా కూడా ప్రతి నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో ఆయనకి అక్కడ నుంచి ఆ దేశం నుంచి ఈయనకి కొంత ధనము పంపిస్తూ ఉండేవాళ్ళంట. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే చూడండి, సంఘం అనేది ఇది ఇలాంటి గొప్ప అభివృద్ధిలోకి రావాలి. మనమే మన సంఘంలోకి సహాయము, ధనము, దశమభాగాలు, ఈ ప్రతిష్టార్పణలు ఇవ్వాలి ఒక మొదటి రోజు. రెండోది, దాంతో పాటు మన వర్ధుల కొలది అనేక మందికి సహాయపడే వ్యక్తులుగా మనం ఉండాలి. హల్లెలూయా. స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. నిజంగా అది చాలా గొప్ప విషయం. బైబిల్ చెప్తుంది, పౌలు గారు ఈ కొరింథీ సంఘానికి ఒక మాట చెప్తున్నాడు, పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే సేవ చేసే ఆ సేవకుల కోసం కొంత చందా మనం ఏర్పాటు చేయాలి. గలతీయ సంఘానికి నియమించిన ప్రకారం ఆల్రెడీ ఒక సంఘానికి చెప్పాడు. ఏ సంఘానికి? గలతీయ సంఘానికి. గలతీయులారా, ఇదిగో దూరాన ఉన్న యెరూషలేములో ఉన్న అక్కడ సేవ చేసే వాళ్ళకి మీ సంఘం తరపున కొంత ధనం తీసుకువెళ్ళి మనం సపోర్ట్ చేయాలి. ఇప్పుడు మొన్న మణిపూర్లో దేవుని నమ్ముకున్న వాళ్ళని ఎన్నో హింసలు పెట్టి చంపివేసి ఆ చిన్న గొడవ చిలికి ఈ మత సంబంధంగా వచ్చేసేసి చాలా భయంకరంగా అయిపోయింది. ఎప్పుడైతే అంత భయంకర ప్రపంచం మొత్తం చూసింది, భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం చూసింది. అక్కడ కొన్ని మందిరాలు కాల్చేయటం, కొన్ని పాస్టర్లను చంపేయటం, కొంత పాస్టర్లను లేదా ఆడవాళ్ళని మందిలో దారుణంగా హింసించడం జరిగింది. అది జరిగిన తర్వాత కొన్ని నెలల తర్వాత ఆ ప్రపంచం మొత్తం అక్కడక్కడ పెద్ద ర్యాలీ చేశారు. మన భారతదేశంలో కూడా మన ప్రతి రాష్ట్రంలో ర్యాలీ చేశారు. ర్యాలీతోనే ఆపలా ఏంటి, ఆ రాష్ట్రంలో శాంతి కావాలని ర్యాలీ చేశారు. శాంతి కావాలని అంటవే కాకుండా ఇదిగో మనమందరం, ఇదిగో నేను వెళ్తాను ఆ మణిపూర్ రాష్ట్రానికి, మీరందరూ ఎవరెవరు ఎంత ఇస్తారు అని మీ ప్రేరేపణ కొంచెం ధనం ఇవ్వండి. ఆ డబ్బులు తీసుకెళ్ళి ఏ మందిరం అయితే పడిపోయిందో, ఏ పాస్టర్ కుటుంబం అయితే నిరాశలు అయిపోయారో, ఏ విశ్వాసులు అయితే బట్టలు లేక, ఇల్లు సరిగ్గా లేక ఇబ్బంది పడ్డారో, వాళ్ళందరికీ మనం తీసుకెళ్ళి సహాయపడదామని అనుకుని మన భారతదేశం, మన మిగిలిన రాష్ట్రాల్లో కాదు, మన తెనాలి పట్టణంలో కూడా బాగా చాలా మంది స్థితిగలిగిన వాళ్ళు ఆ సంఘాలకు చెప్పి ఆ సంఘంలో ఉన్న ప్రజలను ప్రేరేపించి ఇంకా అనేక మందిని ప్రేరేపించేసి కొంత ధనం తీసుకెళ్ళి, కొంతమందికి బట్టలు తీసుకెళ్ళి, లేదా కొన్ని ఆహారం రేషన్ ఇంట్లో సరుకులు తీసుకెళ్ళి అలా తీసుకెళ్ళి ఇచ్చిన రోజులు మొన్న జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే సంఘం యొక్క విలువ అలాంటిది. ఎందుకంటే
నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి. ఇది గట్టిగా చెప్పగలిగేది ఎవరంటే క్రైస్తవులు మాత్రమే. అందుకే అనేక మంది అనేక విధాలుగా సహాయపడతా ఉంటారు. పౌలు కొరింథీ సంఘం బాగా ఆర్థికంగా ధనం కలిగిన సంఘం, బాగా అభివృద్ధి కలిగిన సంఘం. ఇంకోటి వాళ్ళ వ్యాపారాలు కానీ వాళ్ళ ఉద్యోగ విషయాలు కానీ ఆర్థికంగా బాగా ఎదుగుతున్న సంఘం. అందుకే అన్నాడు, మీరు ఎదగటమే కాదు, మీరు ధనంగా ఆశ్రయించబడమే కాదు, మీరు మందిరానికి తీసుకొస్తా ఉంటారు, కానుకలు వేస్తున్నారు. ఓకే, ఇక్కడ మన మందిరానికి ఇవ్వటమే కాదు, యెరూషలేములో అక్కడ చాలా కష్టంగా ఉంది ఆ సంఘం నడపటం. ఆ పాస్టర్ గారికి లేదా ఆ పాస్టర్ గారి కుటుంబానికి ఆ సంఘం యొక్క అవసరం తీర్చడానికి మన వంతుగా మనం ప్రతి ఆదివారం కొంత ధనము తీసి పక్కన పెడదాం. కొంత ధనం తీసి పక్కన పెట్టి, అది నేను వస్తాను మీ దగ్గరికి, నాతో పాటు మీలో ఒకరో ఇద్దరు వస్తే మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళకి సహాయం చేద్దాం. ఇది మంచిది. హల్లెలూయా. ఇది ఒక సంఘానికి ఉండవలసిన ప్రాముఖ్యమైన విషయం. కానీ కొన్ని చోట్ల అయితే అసలు స్థానిక సంఘానికే ఎవరు, కొంతమంది స్థానిక సంఘ కాపురికే ఆ దశభాగం ఎవరు, స్థానిక సంఘ కాపురికే ఆ మందిరానికే కానుక తీస్తున్నారు, స్థానిక సంఘానికే వింటున్న వాక్యానికి ఆ యొక్క వెళ్తున్న మందిరానికే ఏమి పుట్టి చేస్తూ ఏమో జంటలుగా వచ్చిపోయే మనుషులుగా ఉంటారు. ఇంకా పక్కన వాళ్ళకి ఏం పంపిస్తే ఆ యొక్క ఆలోచన ఎలా వస్తుంది? మనం వెళుతున్న సంఘమే మనం సరిగ్గా చేయకపోతే, వెళుతున్న సంఘానికే మనం ఆర్థికంగా మనం సపోర్ట్గా లేకపోతే, ఎందుకంటే ఈ రోజుల్లో కొంతమంది ఎలా తయారంటే వెళుతున్న సంఘానికి సపోర్ట్ చేయరు. ఈ టీవీలో చెప్పే స్పీకర్లు ఉంటారా పెద్ద పెద్ద వాళ్ళు వెల్ సెటిల్డ్, వాళ్ళు పెద్ద సెటిల్ అయిపోయారు. వాళ్ళకి నువ్వు చేసేది ఏంటి, వాళ్ళకి మనం చేసేది ఏంటి? అలాంటి వాళ్ళకి చేయాల్సింది చిన్న చిన్న సేవకులు మనం చేయాలి. ఒకవేళ చేయాలనిపిస్తే కొంతమంది వెళుతున్న సంఘాన్ని, సంఘ కాపరిని, ఆ సంఘానికి ఎప్పుడు కూడా ఒక దశభాగులు కానీ ఒక అర్పణ కానీ ఒక ప్రత్యేకాన్ని ఇచ్చింది ఉండదు. కానీ ఆయనతో ఫోటో తీయించుకోవడం మాత్రం, ఎవరితో టీవీలో చెప్పే వాక్యం చెప్పే స్పీకర్కి ఆయనతో ఫోటో దిగటానికి 10,000 20,000 ఇస్తా, ఫోటో దిగటానికి అయ్యి భోగి చేసి తీసుకెళ్ళా ఆయనకి ఇచ్చి ఫోటో దిగటానికి వెళ్ళి ఆ కానుకిస్తా ఉంటారు. చూడండి, అది ఆశీర్వాదం కాదు. ఏంటి, నువ్వు వెళ్తున్న సంఘానికి, నువ్వు వెళ్తున్న సంఘ కాపురికి ఏనాడు ఒక కానుక, ఒక దశభాగం, ఒక అర్పణ, ఒక ప్రత్యేక కానుక లేదా మందిరం అవసరాల కోసం ఏది ఇవ్వకోకుండా అది తీసుకెళ్ళి మన వేరే సేవకునికి, టీవీలో కనపడుతున్న సేవకునికి. ఈరోజు రోగం వస్తే వచ్చేది సంఘ కాపరి, కష్టం వస్తే వచ్చేది సంఘ కాపరి, మన అవసరాల కోసం ప్రార్థన చేసేవాడు దైవ సంఘ కాపరి. కానీ మనము మన కోసం ప్రార్థన చేస్తాడు అన్నారు టీవీలో స్పీకర్లో, అది పచ్చి అబద్ధం. నీకు మనలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు వాళ్ళు అంత. ఎందుకంటే అది ఈరోజు మనుషులు భ్రమలో ఉండిపోతున్నారు. వెళ్ళే సంఘానికి సరిగా సహకారం, సపోర్ట్ లేక ఆ టీవీలో చూస్తున్న ఆ యొక్క అట్రాక్షన్కి లోనైపోయి వాటికి వీటికి సహాయం చేస్తూ ఉంటారు. అసలు ముందు దానికి చేయాల్సింది మనం వెళుతున్న సంఘానికి సపోర్ట్గా ఉండాలి, నెంబర్ 1. నెంబర్ 2, రెండోది, ఎక్కడైతే ఆర్థికంగా ఆ సంఘం ఆర్థికంగా బాధల్లో ఉందో, ఆ సంఘము సరైన ఆ సేవకుడికి పోషణ లేక సరైన ఇబ్బందులు పడుతున్నారు, అలాంటి సంఘానికి మనం సపోర్ట్ చేయాలి. కానీ కొన్ని కోట్లకు పడగెత్తిన సేవకులకి ఈరోజు నువ్వు సపోర్ట్ చేయకూడదు. ఈరోజు చాలా మంచి పిచ్చి జనాలు, అసలు ఎంత అజ్ఞానం అంటే అంత అజ్ఞానం. నేను చూస్తూ ఉన్నాను కొంతమందిని, అసలు అనుకున్న ధనాన్ని ఆల్రెడీ వెల్ సెటిల్డ్. ఇప్పుడు పడిపోయిన లేపాలి, కానీ నిలబడ్డావాడు నువ్వే ఇంకెక్కడ నిలబడాల్సిన అవసరం. ఆయన ఆల్రెడీ సెటిల్ అయిపోయాడు, ఆల్రెడీ ఫుల్ సెటిల్డ్. ఈరోజు మనిషి కూడా నిలబడ్డవాడికి, అభివృద్ధిలో ఉన్నవాడికి ఇంకొంచెం ఇస్తున్నారు, కానీ కింద పడ్డవాడు లేపుదామే, ఇంకొంచెం అభివృద్ధి చేస్తే వాడు కొంచెం సెటిల్ అవుతాడు, వాడు కొంచెం బాగుంటాడు అనే ఆలోచన ఈరోజు మనిషికి ఉన్నట్లేదు. కానీ సంఘాన్ని పెట్టే నియమం ఏంటంటే, పౌలు గారు, మనము అభివృద్ధి చెందుతున్నాం, కొరింథీ సంఘస్థులారా మనం అభివృద్ధి చెందుతున్నాం, మనం దీవించబడుతున్నాం, మన రాబడిలో వర్ధిల్లే కొలది మన అర్పణలు, కానుకలు, దశభాగాలు మన మందిరంలో తీసుకురావడంతో పాటు ప్రతి ఆదివారం, అంటే ఆదివారం మనం కూడుకుంటున్నాం కాబట్టి ప్రతి ఆదివారం
కొంత నీకున్న దానిలో కొంచెం చేసి పక్కన పెట్టు. అది ఎవరికంటే ఎక్కడైతే సేవకుడు కష్టపడుతున్నాడో, పేద సేవకుడు ఉన్నాడో, సంఘము సరిగ్గా సంఘం లేక ఒకరిద్దరితో సేవ చేస్తున్నాడు, అలాంటి సంఘానికి ఆ సేవకు పంపిస్తే అది ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. చూడండి, అది మొదటిగా పౌలు గారు చెప్తున్న మాట. తర్వాత చూడండి, తర్వాత 4వ వచనం, నేను కూడా వెలుట యుక్తమైన వారు నాతో కూడా వస్తున్నారు. అయితే మాసీదోను సంచారంలోకి వెళ్ళ ఉద్దేశించున్నాను కనుక మాసీదోనులో సంచారం వెళ్ళినప్పుడు మీ యొద్దకు వచ్చుదును. అప్పుడు మీ యొద్ద కొంతకాలం ఆగవచ్చు, ఒకవేళ శీతాకాలం మంది చెబుతాను. అప్పుడు నేను వెళ్ళి స్థలమునకు మీరు నన్ను సాగనప్పవచ్చు. 7వ వచనం చూద్దాం. ప్రభు సెలవైతే మీ యొద్ద కొంతకాలము నిరీక్షించిన కనుక ఇప్పుడు మార్గంలో మిమ్మల్ని చూచుటకు నాకు మనసు లేదు. కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించి ఉన్నది, మరియు వారు అనేకులు ఉన్నారు కనుక పెంతెకోస్తు వరకు ఎఫెసులో నిలిచి ఉందును. ఆ సంఘంతో మరొక మాట అంటున్నాడు, నేను వస్తాను, మిమ్మల్ని మీ దగ్గరికి వస్తాను కాబట్టి మీరు ఇలా సిద్ధపరచండి కొంత ధనం అని చెప్పి, ఇదిగో నాతో పాటు ఎవరైనా వస్తే వచ్చిన తర్వాత ఆ ధనం తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తాను అన్నాడు. తర్వాత అంటున్నాడు కదా, ఇదిగో మీలో కొంతమంది ఎదిరించేవారు అనేకులు ఉన్నారు కనుక పెంతెకోస్తు వరకు ఎఫెసులో నిలిచి ఉందును. ఈ కొరింథీ సంఘము మరొక బలహీనత, మరొక పరిస్థితి ఏంటంటే దైవజనులను ఎదిరించే సంఘంగా ఉందంట ఈ సంఘం. మీలో ఎదిరించేవారు అనేకులు ఉన్నారు. చూడండి, ఎక్కడికి వెళ్ళినా ఈ పోరాటం అంటాను, అది చిన్న సంఘమా పెద్ద సంఘమా, ఎందుకంటే యేసయ్యే ఉన్నాడు పక్కనే, ఎవడెవడు ఇస్కరేలు యోధ. ఇది ఎప్పుడు పోరాటం ఉంటానే ఉంటుంది సేవకుడికి. ఏదో ఒక విధంగా అది ఏదో ఒక బల్లెపోటులాగా ఒక 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 వ్యక్తిని దేవుడు, ఒక వ్యక్తిని మరి సంఘంలో ఏదో ఎవరో ఒకరు ఉంటానే ఉంటారు. ఒకళ్ళు ఉంటారు, ఇద్దరు ఉంటారు, ఎవరో ఉంటారు. ఎదుగుతున్న కొద్దీ కొంతమంది ఉంటానే ఉంటారు. అందుకే పౌలు అన్నాడు, మీలో అనేకులు ఎదిరించేవారు కొంతమంది ఉన్నారు. అయినా కూడా నేనేం చేస్తానంటే పెంతెకోస్తు పండగ వరకు ఎఫెసులోనే నిలిచి ఉంటా. ఎందుకు నిలిచి ఉంటా అన్నాడు, నేను వచ్చే లోపు మీరు మారు మనసు పొందుతారేమోనని. మరి నేను వచ్చేదంటే కర్ర తీసుకుంటాను. కర్ర అంటే ఇది మామూలుగా స్టిక్ కాదు, ఈ చేతికి వచ్చే చేతి కర్ర, పొలుగు గడ్డలు, అది కాదు. కర్ర అంటే వాక్యం అనే కర్ర. వాక్యంతో మిమ్మల్ని నేను కరెక్షన్ చేయాలి వచ్చేది, వాక్యంతో మిమ్మల్ని గద్దించాలి వచ్చేది. అందుకే ఆ ఎదిరించే మనసు లేకోకుండా కొంచెం నేను ఓపిక కలిగి ఏం చేస్తానంటే ఆ మనసు పోవాలని ఎఫెసులో నిలిచి ఉండి మీకోసం నేను ఏం చేస్తానంటే ప్రార్థన చేస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటి మాట ఏంటంటే మనము దీవించబడుతున్న కొలది మన సంఘంలో మనం సహాయం చేయడమే కాకుండా ఇతరులకు కూడా సహాయం చేసేవారుగా మనము ఉండాలి. ఈ దినము నుంచి దేవుడు మనము అలాగా ఆశీర్వదించునుగాక. రెండోది, మనము ఎదిరించేవారుగా ఉండకూడదు. సేవకుడికి ఎదిరించేవారుగా ఉండకూడదు. అందుకే పౌలు, మీ మనసు మారేంత వరకు నేను ప్రార్థన చేస్తాను, ఎఫెసులో ఉంటా. పెంతెకోస్తు దినమున ఎఫెసులో నిలిచి ఉంటా. ఎందుకంటే ఈ లోపు మీ మనసు మారి బుద్ధి మారిద్దేమోనని. ఒకవేళ మారపోతే మాత్రం నేను వచ్చేదంటే వాక్యంతో మిమ్మల్ని మామూలుగా ఉండదు, ఇంకా లెఫ్ట్ హ్యాండ్ అంటే ఇస్తాం. వాక్యం చెప్తుంది, ఎలా చెప్తుంది. అందుకే ఎదిరించేవారుగా మనం ఉండకూడదు. మొదటేమో మనం దీవించబడాలి, మనం వర్ధిల్లుతున్న కొలది మనము మన సంఘానికి ఇవ్వటంతో పాటు ఎక్కడైతే పేదరికంగా ఉన్నదో అక్కడగా సపోర్ట్ చేసేవారుగా ఉండాలి. రెండోది, మనం ఎదిరించేవారుగా ఉండకూడదు. మూడోది, మనం చూసినట్లయితే 10వ వచనం, తిమోతి వచ్చినట్లా అతను మీ యొద్దకు నిర్భయుడై చూచుకున్నాడు, నా వలనే అతను ప్రభు పనిచేయుచున్నాడు కనుక ఎవడైనా అతను తునీకరింపవద్దు. నా యొద్దకు వచ్చుటకు అతని సమాధానం సాగనప్పుడు అతని సహోదరుతో కూడా వచ్చునని ఎదురు చూచున్నాను. సహోదరుడైనను అపోలో గురించి సంగతి ఏమనగా అతని సహోదరుతో కూడా మీ యొద్దకు వెళ్ళవాలని నేను అతను చాలా బతిమాలుకుంటుంది, కానీ ఇప్పుడు వచ్చుటకు అతనికి ఎంత మాత్రం మనసు లేదు. వీలైన బ్రతులు వచ్చును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పౌలు గారి సేవలో అనేక మంది రక్షించాడు. ఒకసారి అంటాడు, నేను వీరిని కన్నాను అంటే కన్నంత ఆత్మీయత అన్నమాట. ఇప్పుడు శారీరక కన్నా పిల్లలు వేరు, వాక్యం చెప్పి సువార్త చెప్పి బాప్తిసం ఇచ్చి వారిని సంఘంలో నడిపించే వారిని ఏమంటారంటే సేవకులు, నేను వాళ్ళని కన్నాను అంటారు.
ఇప్పుడు పౌలు గారు కూడా ఒక వ్యక్తికి సువార్త చెప్పాడు. ఆ వ్యక్తి పేరు తిమోతి. తిమోతి సువార్త చెప్పి బాప్తిస్మం ఇచ్చాడు. ఆయన ప్రభువుని నమ్ముకున్నాడు. తిమోతి చివరికి ఒక గొప్ప సేవకుడు అయిపోయాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంత గొప్ప సేవకుడైన తిమోతిని ఇదిగో కొరింథీ సంఘమా, మీ యొద్దకు నేను అతనిని పంపుచున్నాను, నా వలనే అతడు ప్రభువు పని చేయుచున్నాడు. తిమోతి కూడా ఎలా 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 సేవ చేస్తున్నారంట? పౌలు గారు లాగా కష్టపడుతున్నారంట. పౌలు గారు లాగా ప్రయాసపడుతున్నాడు. అందుకే తిమోతి గురించి ఒక పత్రిక రాసి పడేశాడు. మొదటి తిమోతి, రెండో తిమోతి అని రాసి పడేశాడు. అంటే పౌలు గారికి మంచి ఆత్మీయమైన కుమారుడు అన్నమాట. ఆయన పేరే తిమోతి. అంత ఆత్మీయమైన కుమారుడు. నా వల్లనే పనిచేయాలి అంటే నేను ఎంత కష్టపడతానో అంత కష్టపడే ఒక విశ్వాసి, ఒక సేవకుడు అయిపోయాడు. అతని పేరు తిమోతి. అతను మీ దగ్గర పంపిస్తాను, నన్ను ఎలా చూసుకుంటారు అతను కూడా మీరు అలాగే చూసుకోండి అని చెప్పాడు. అపోల్లో అనేవాడు వస్తాను అన్నాడు కానీ ఇంకా రాలేదు. సరే, అతను బుద్ధి కలిగినప్పుడు వాడే వస్తాడులే, వదిలేసేయండి. కానీ తిమోతిని మాత్రం మీరు బాగా దగ్గరికి చేర్చుకోండి అంటే సంఘాన్ని చెప్తున్నాడు. తిమోతి అనే సేవకుడు మీ దగ్గరికి వస్తాడు. నన్ను మీరు ఎలా ప్రేమిస్తున్నారో వచ్చిన ఆ సేవకుని కూడా మీరు అలాగే ప్రేమించి ఆతిథ్యం ఇచ్చి తన అక్కర్తల అవసరం తీర్చండి, అతను తోడుగా ఉండండి, అతని కష్ట సుఖాల్లో తోడుగా ఉండండి అని ఒక సంఘానికి ఒక సేవకుడు పరిచయం చేస్తున్నాడు. హల్లెలూయా. తర్వాత మనం చదువుకున్నాం 13వ వచనంలో, మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారే ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి. హల్లెలూయా. సంఘానికి ఒక మాట చెప్తున్నాను. 3వ మాట ఏంటంటే మీరు మెలకువగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి, పౌరుషం గలవారే ఉండండి, బలవంతులై ఉండండి, మీరు చేసే ప్రతి కార్యం ప్రేమతో చేయండి. హల్లెలూయా. ఇది సంఘానికి చాలా ఇంపార్టెంట్. మీరు మొదట మెలకువగా, మెలకుతనం చూడండి. చిన్న చిటుకు మన మెలకు వచ్చేస్తా ఉన్నాం, చిన్న సౌండ్ వచ్చిన మెలకు వచ్చేస్తా ఉన్నాం. మనము పడుకున్న తర్వాత చిన్న శబ్దం వచ్చిన మెలకు వచ్చేసి, కొంతమందికి చీమ చిటుకు కాదు కదా, వర్షం పడినా వర్షం వచ్చి ఎలిసిపోయినా కూడా మెలకు అంటే అంత గాఢం. కానీ భక్తిలో దేవుడు ఏమంటాడంటే మీరు మెలకువగా ఉండాలి. సైతాను ఏ విధంగా ఏ వైపు నుంచి మన మీద దాడి చేయడానికి చూస్తూ ఉంటాడో, సంగమా మీరు మెలకు కలిగి ఉండండి. హల్లెలూయా. మనం చేసే ప్రతి అది భక్తిలోనే కాదు, మన ఇంటిలోనైనా, మన ఉద్యోగంలోనైనా, వ్యాపారంలోనైనా, మన కుటుంబంలోనైనా మెలుకుతనం. ఎందుకంటే ఏ టైంలో ఏ విధమైన పోరాటం మనకు ఎదురైదో తెలియదు, ఏ సమస్య ఎదురవుతుందో మనకు తెలుసా తెలియదు. కానీ మనకు సాధ్యమైనంత వరకు మెలుగు కలిగి ఉండండి. యేసు ప్రభు కూడా చాలాసార్లు సువార్తలో చెప్తా ఉంటారు, మెలుగు కలిగి మీరేం చేయాలి, ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మెలుగుతనం అంటే అలర్ట్గా ఉండటం. మన భారతదేశం చుట్టూ వేరే దేశాలు ఉంటాయి. అయితే మన భారతదేశానికి ఆ దేశానికి మధ్యలో ఎవరు ఉంటారంటే మన సైనికులు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు మెలుగుతూ ఉంటారు. ఏ శత్రువు ఎప్పుడు మన మీద దాడి చేస్తాడా, ఏం చేస్తాడా అని వాళ్ళు నిద్రాహారాలు మానేసి డ్యూటీలుగా ఇప్పుడు 8 గంటలు ముగించేలోపు మళ్ళీ కూడా చేస్తారు. అంటే గ్యాప్ కూడదన్నమాట. వాళ్ళు ఆ డ్యూటీ ఉన్నంతసేపు నిద్ర కూడా రాకోకుండా అంత మెలుగుతనంగా ఉన్నప్పుడే శత్రువు లోపలికి రాకోకుండా, జొరబడుకోకుండా, ఎలాంటి జరగకోకుండా ఉంటానే ఉంటారు. మన భారతదేశాన్ని కాపాడటానికే సైనికులు అంత మెలుగుగా ఉంటే క్రైస్తవులమైన మనం చాలా మెలుగుగా ఉండాలి. హల్లెలూయా. అందుకే మనం మెలుగుతనంతో ఎప్పుడు ఉండాలి, భక్తి విషయంలో మెలుగుగా ఉండాలి. తర్వాత అన్నాడు కదా, మీరు విశ్వాసమందు నిలకడ. ఈరోజు నిలకడ లేకపోతే కదా భక్తులకు పడిపోతుంది. విశ్వాసం నిలకడగా ఉన్నవాడు వాడు అన్నాడు కథలు నిత్యం సియోను కొండవలే ఉంటాడు. అందుకే యేసయ్య నా మాటలు విని వాటిని బండ మీద కట్టబడిన వాడు ఎలా ఉంటాడంటే ఎన్ని వరదలు వచ్చినా, తుఫాను వచ్చినా ఆ ఇల్లు పడిపోతాడు. బుద్ధిమంతుల వలె పోలి ఉండును.
అంటే విశ్వాసములో నిలకడగా ఉన్నవాడు ఎన్ని తుఫానులు వచ్చినా, ఎన్ని వరదలు వచ్చినా, ఎంత శ్రమలు వచ్చినా, కష్టం వచ్చినా వాడు చిక్కు చెదరదు. దానిలో నెంబర్ 1 ఎవరు తెలుసా? యోబు గారు. యోబుకి ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో బాధలు వచ్చాయి, కానీ చిక్కు చెదరల. దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో, యోసేపు, దావీదు, అలా చెప్పుకుంటూ పోతే ఎన్నో 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 ఎంతో మంది, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, వాళ్ళ విశ్వాసం చెక్కు చెదరల. వాళ్ళ విశ్వాసం ఎలా ఉన్నారంట? నిలకడగా ఉన్నారు. బైబిల్లో ఆమె ఉంది, 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయిన స్త్రీ అలాగ మందిరానికి వెళ్తూనే ఉంది. నిలకడ, ఆమెలో నిలకడ విశ్వాసమే ఆమెను ఒక రోజు యేసయ్య ఆ మందిరానికి వచ్చి ఆమె ముట్టాడు. అదంతా ఎలా జరుగుతుంది? కార్యాలు ఎలా జరుగుతాయి అంటే మనం ఉండే భక్తిని బట్టి మన కార్యాలు జరుగుతాయి, మనం ఉండే విశ్వాసాన్ని బట్టి మన కార్యాలు జరుగుతాయి. ఎంత నిలకడ, భక్తులు ఎంత నిలకడగా ఉంటామో ఏదొచ్చినా కూడా ఎందుకంటే నిలకడగా ఉండేటప్పుడు అటు ఇటు సైతాను పోరాటాలు మన మీదకి దాడులు చేస్తా ఉంటాం. ఇప్పుడు మన కళ్ళ ముందులే ఎంతో మంది చూడండి, నిలకడ లేకపోబట్టే వాళ్ళ పాటలు పాడడం వల్ల, వాక్యం చదవడం వల్ల, ప్రార్థన చేయడం వల్ల, కన్నీటితో ప్రార్థన చేయడం వల్ల, ఆరాధన చేసేవాళ్ళే ఎందుకు ఈరోజు మనిషి పడిపోతున్నాడు? ఏం లేదు, నిలకడ లేదు ఈరోజు. అందుకే ఈరోజు సంఘాన్ని ఎలా బలపరచాలంటే నిలకడగా అయ్యే సంఘంగా చేయాలి. ఎందుకంటే ఒకసారి పౌలు అంటాడు, మీరు విశ్వాసంలో నిలకడగా ఉన్నారా? నేను బ్రతికినట్టే అన్నాడు. అంటే అర్థం ఏంటి? మీరు విశ్వాసంగా చివరిదాకా మీరు ఉండగలిగితే నేను బ్రతికినట్టు, అంటే నా సేవ నిజమైంది అంటే అంతగా పౌలు గారు చెప్తున్నారు. అంటే నిలబడలేదు, పడిపోయాడు అనుకోండి, చూడండి అది అవమానం, సేవకుడు కూడా వస్తూ ఉన్నాడు. చూడండి, అందుకే అన్న పౌలు గారు, మీరు విశ్వాసం నిలకడగా ఉన్నట్టయితే నేను బ్రతికినట్లే అన్నాడు. అందుకే మన విశ్వాసం ఎలా ఉండాలంటే నిలకడైన జీవితం. హల్లెలూయా. నిలకడ లేని జీవితం స్థిరంగా ఉండదు. కొద్ది రోజులు పడిపోయి, కొద్ది రోజులు లెగిసి, కొద్ది రోజులు పడిపోయి, కొంతమంది చివరికి పూర్తిగా వదిలేయటం, మందిరమే మానేయటం, సంఘమే మానేయటం, చర్చే మానేయటం. ఎందుకు? నిలకడ లేకపోవటం. నిలకడ ఉంటే ఎవరు ఏదైనా సరే, భర్త ఏదైనా సరే, భార్య ఏదైనా సరే, పిల్లలు ఏమన్నా సరే, కుటుంబం ఏమైనా, అసలు లోకమంతా ఒకరైనా సరే, నేను నా దేవుని సన్నిధికి వెళ్ళకోకుండా ఉండలేదు. దానియేలు, నువ్వు ప్రార్థన చేసావా? సింహంలో పడేస్తాను, రాజు ఆజ్ఞ ఇచ్చాడు, మానేసే 4 రోజులు ప్రార్థన చేయటం అని ఒక శాసనం వచ్చేసింది. సింహభూమిలో కాదు, అంతకన్నా పెద్ద సింహభూమిలో వేసేది నాకు బైబిల్ అన్నాడు. ఈయన యెరూషలేము వైపు కిటికీలో తెలిసి ప్రార్థన చేస్తున్నాను. ఈ దొంగచాటుగా చూడాల్సిన వాళ్ళు చూశారు, తీసుకెళ్ళి రాజుగారు చెప్పారు, అయ్యా 4 రోజులు ఎవరికి మొరపెట్టద్దు అన్నారు కదా, రాజు శాస్త్రం ఇచ్చావు కదా, ఈరోజు దాన్ని ప్రార్థన చేస్తున్నాడు చూడు. పిలిచిపించారు. దాని నువ్వు చేసి నిజమే, అవును, తీసుకెళ్ళి సింహం వేసారు. సింహాలు రెడీగా ఉండే, ఎప్పుడు ఏ ఆహారం వచ్చిందా, ఎప్పుడు ఏ మాంసం వచ్చింది రెడీగా ఉండే, ఆవులతో అవి రెడీగా ఉండే. తీసుకెళ్ళి లోపల పడేసిన కొంచెం కూడా ఆయన ఏం చేయదంట, ముట్టుకోలేదంట. ఎందుకు? వాటి నోలను దేవుడు మూయించాడు. హల్లెలూయా. చూడండి, ఆయన విశ్వాసంలో నిలకడగా ఉన్నది కాబట్టి చెక్కు చెదరలా. ఈరోజు విశ్వాసంలో మనం నిలకడగా, అందుకే పౌలు గారు కొరింథీ సంఘంలో అంటున్నాడు, సంఘంలో ఉన్న ప్రజలందరూ చెప్తున్నాడు, కొంతమంది అటు ఇటుగా ఉన్నారేమో, మీరు నిలకడగా ఉండండి. దేనిలో? విశ్వాసం. మీరు విశ్వాసంలో నిలకడగా ఉండండి, మెలుగు కలిగి ఉండండి, పౌరుషం గల వారే ఉండండి. ఉండదు అన్నాడు, పౌరుషం, రోషం. ఎవరన్నా మాట అంటే ఏమొచ్చేసి? రోషం వచ్చేసి, పౌరుషం వచ్చేసి. ఓకే, లోకంలో అంత పౌరుషం ఉంటే భక్తులకు ఎలా ఉండాలి సార్? చాలా పౌరుషం ఉండాలి. ఇతరులు మనం చూసినప్పుడు పౌరుషం కలిగి భక్తి చేయాలి. మనము నామకార్థంగా కాకుండా పౌరుషులు ఎవరైతే భక్తి చేస్తారో దేవుడు వారిని మెచ్చుకుంటారు. బా,
ఏంది వీళ్ళకి ఎంత పౌరుషం, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని విధాలుగా ఈయన మందిరానికి వెళ్ళి అడ్డుపడుతున్నా ఇంత పౌరుషంగా వచ్చి రోషం కలిగి వచ్చి భక్తి చేస్తున్నాడే అని దేవుడు ఆ వ్యక్తిని దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ చాలా మంది అలాగా పౌరుషం కలిగిన వాళ్ళు ఉన్నారు, దేవుని కోసం వైరాగ్యం రోషం కలిగి. ఎందుకంటే కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఆర్థిక సమస్యలు వస్తాయి. అయినా కూడా విశ్వాసుల వారు సన్నగలేదు, అవిశ్వాసులు పడిపోలేదు. అందుకన్నాడు మెలుకుతో పాటు విశ్వాసంలో ఉండాలి, విశ్వాసంతో పాటు ఇలా పౌరుషం ఉండాలి, రోషం ఉండాలి. ఒక మాట అంటే రోషం. చూడండి, ఇప్పుడు ఈరోజు రోషం బట్టే కదా రాజకీయాలు జరుగుతున్నాయి. రోషం వచ్చేసి నేను ముఖ్యమంత్రి అయ్యేదాకా అసెంబ్లీలో అడుగు పెట్టనని ఎంతమంది ఎలాగ రోషం కలిగి వెళ్ళి మళ్ళా గెలిచిన తర్వాత వచ్చారు. అంటే రాజకీయాల్లో రోషం ఉంటాం, అది వేరే ఒక విషయం అనుకోండి. బయట ఎవరైనా మాట అంటే రోషం అనుకోండి. మరి భక్తులు ఇంకెంత రోషం రావాలి మనకి. అందుకే పౌలు గారు అన్నాడు, కొరింథీ సంఘస్థులారా మీరు పౌరుషం కలిగిన వారిగా ఉన్నాడు. దాంతో పాటు ఏమన్నాడు, బలవంతులై ఉండండి. బలవంతులుగా ఉన్నవాడు ఎప్పుడు కూడా పడిపోడు. ఇప్పుడు బాగా ఆహారం తీసుకున్నాం అనుకోండి, మంచి ఫుడ్ తింటున్నాం అనుకోండి, బలంగా ఉన్నాం అనుకోండి, రోగాలు వస్తాయా? రోగాలు ఎప్పుడు వస్తాయంటే ఏదైనా బ్లడ్లో తేడా పడితే వెంటనే రోగాలు వస్తాయి. అందుకే మనకు వచ్చే రోగాలు ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ బ్లడ్లో ఏదైనా శాతం తగ్గిపోయినప్పుడు బ్లడ్ టెస్ట్ చేస్తే ఆ మనిషికి ఏ రోగం ఉందో తెలిసిపోయింది. అందుకే ఇక్కడ ఏమంటాడంటే బలవంతులు, ఆత్మీయులు బలవంతులు. సరే శారీరకంగా అంటే మనం చిన్న చిన్న రోగాలు బలహీనత పడిపోతూ ఉంటాం, బలహీనతలు అవుతూ ఉంటాం. బలహీనతలు పడడం ఎవరు ఉండడం, ఏదో రోగం వచ్చేదో దగ్గు జలుబు ఇంకోటి వస్తూనే ఉంటాయి, అది కామన్. అవి వస్తూ ఉంటే పోతూ ఉంటే తగ్గుతూ ఉంటాయి. కానీ ఆత్మీయులు మీరు అంటుంది, ఆత్మీయులు మీరు బలవంతులుగా ఉంటారు. బలవంతుడు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉంటాడు. సంసోను ఎంత బలవంతుడు, పచ్చి దవడ ఎముకను తీసుకుని 1000 మందిని చంపాడు. ఏం బలం అది? ఒక దవడ ఎముకతో 1000 మందిని చంపడం ఏంటి? ఒక ఎముకతో 1000 మందిని చంపడం ఏంటి? ఒక కర్రతో ఒకరు కొడతా, ఇద్దరు కొడతాం, 1000 మందితో కొడతాడు అంటే ఆ బలం ఎవరిది? దేవుడు ఇచ్చిన బలం. సంసోనుకున్న బలంతో సింహాలను ఏం చేశారంట? చీల్చిపడేశారు. ఏం బలం అది? ఆత్మీయత బలం. అందుకే మనం బలంగా ఉండాలి. ఆత్మీయతలో బలంగా ఉన్నప్పుడే నీ విశ్వాసం ఎక్కడ కూడా సన్నగలదు. ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఎన్ని మనల్ని అవిశ్వాసంగా చేయడానికి ప్రయత్నించినా నువ్వు బలవంతులుగా ఉంటే సైతాను వచ్చి రకరకాల ఒకసారి సైతాను మనకి ఏయో చెడ్డ ఆలోచనలు, చెడ్డ ప్రేరేపణలు, చెడ్డ యొక్క తలంపులు పుట్టిస్తూ ఉంటుంది. అదే అది చేసే పని చేస్తా అవ్వక సైతాను ఆలోచన కలిగింది, ఆలోచన పుట్టించింది. ఆ పండు తినాలని ఆలోచన పుట్టించింది. అందుకే మనం బలవంతులుగా ఉన్నప్పుడు ఆ ఆలోచన మనం ఏం చేస్తామంటే గర్జిస్తాం. పో సైతాను ఈ ఆలోచన రానివ్వకు. ఎందుకంటే మనిషి మనం ఉదయం లేచి కానీ సాయంత్రం పడిపోయినంత వరకు ఈవెన్ మన కళలో కూడా ఎన్నో కళలు కంటా ఉంటాం. చూడండి, ఎన్నో మంచి వస్తాయి, చెడు వస్తాయి. మనం బ్రతుకుతున్నప్పుడు మంచి ఆలోచనలు వస్తాయి, చెడులు వస్తాయి, రెండు వస్తాయి. మంచి మనం తీసుకోగలిగితే చెడును మనం గద్దించాలి. చెడును గద్దించాలంటే మనలో ఏమన్నారు? బలం ఉండాలి, ఆత్మీయ బలం ఉండాలి. అందుకే పౌలు అంటాడు, నేను బాహ్యముగా శారీరరీతిగా మీకు బలహీనంగా ఉండొచ్చు, పొట్టివాడుగా, సన్నగా, నీరసం కనపడచ్చు, కానీ నేను ఆత్మీయతలో చాలా బలం. అందుకే ఈ శారీరకం కన్నా ఆత్మీయతలో ఎంత బలం ఉంటామో ఎన్ని సమస్యలు వచ్చి నిన్ను పడేసి కుంగదీసేసి ఇబ్బంది పెట్టినా కూడా భయపడ. ఎందుకు? ఆత్మీయతలో నువ్వు బలంగా ఉన్నావు కాబట్టి. ఈ మాటలని ఎవరు చెప్తున్నాడు? సంఘంలో ఉన్నవారికి. ఏ సంఘానికి? కొరింథీ సంఘానికి. చివరిగా అన్నాడు, మీరు చేసే ప్రతి కార్యము కూడా ప్రేమతో చేయండి. ప్రేమతో, దేవుని ప్రేమతో చేయండి. ఎవరికి ఏదైనా చెప్పినా, ఎవరికి ఏదైనా ఇచ్చినా, ఎవరికి ఏదైనా ఏ విషయంలో ప్రేమతో చేసి, ప్రేమ అన్ని దోషాలను కప్పివేస్తుంది. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ సంఘానికి. ఈరోజు సంఘానికి కావాల్సిన ప్రాముఖ్యమైన మాట, మీరు మెలకువగా ఉండండి.
మెలకువగా ఉండండి. తర్వాత విశ్వాసం నిలకడగా ఉండండి. తర్వాత పౌరుషుల వారుగా ఉండండి, బలవంతులుగా ఉండండి. మీరు చేసే ప్రతి కార్యం ప్రేమతో చేయండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ వాక్యం చాలా ఇంపార్టెంట్. ఇవి ఎవరితో సంఘం చెప్తున్న మాట. మూడవదిగా ఈ మాటలని చెప్తున్నారు. మొదటి మాట ఏముంది? మీరు ఇవ్వటం, మీరు వెళ్ళే మందిరానికి ఇవ్వటంతో పాటు అనేక ఎవరైతే పేదరికంతో ఉన్నారో వాళ్ళకి నీ వంతు ఎప్పుడు కూడా సహాయం చేయాలి. రెండవది, ఎదిరించేవారుగా నువ్వు ఉండొద్దు అన్నాడు. మూడవది, మీరు విశ్వాసంగా, మెలకుతనంతో, పౌరుషంగా వారితో, బలవంతంతో, ప్రేమతో దేవుని పని చేయాలి. ప్రేమతో చేయాలి, ఇష్టంగా చేయాలి. పని, దేవుని పని ఏం చేయాలన్నా ఇష్టంగా చేయాలి. అందుకే దేవుని పని ఇష్టంగా చేసేటప్పుడు సిగ్గుండదు. అందుకే నాకు దేవుని పని చేసేటప్పుడు సిగ్గుండదు. ఏం పని చేయాలన్నా, ఓడవాలన్నా, తొడవాలన్నా, ఊడ్చాలన్నా, ఏది చేయాలన్నా సిగ్గుండదు. ఎందుకంటే బయట చేస్తే మనకి ఎవడు విలువిస్తాడో తెలియదు, వాడు మనం గుర్తిస్తాడో తెలియదు. దేవుడి పని చేస్తే ఈ రోజు రేపైనా విలువిస్తారు. అందుకే దేవుని పని విషయంలో మనం ఏం చేయకూడదంట, సిగ్గుపడకూడదు. హల్లెలూయా. దేవుడి పని ఎంత ప్రేమతో మనం చేస్తాము, ఎంత విశ్వాసంతో మనం చేస్తాము. ఏ పని చేస్తే ప్రేమతో చేయాలి. ఏదైనా సేవకుడు చెప్పినా కూడా, ఏదైనా చేయమని చెప్పినా కూడా అది ఎలా చేయాలి? ప్రేమ. కక్షతో చేయకూడదు పని, అసూయతో చేయకూడదు, ద్వేషంతో చేయకూడదు, పగతో చేయకూడదు. ఎలా చేయాలి? ప్రేమతో చేయాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నాలుగవదిగా చెప్పండి 15వ వచనం. స్టెఫను ఇంటివారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారు. వారు పరిశుద్ధులకు పరిచర్య చేయటకు తమ్మును తాము అప్పగించుకుని ఉన్నారని మీకు తెలియదు. కాబట్టి సహోదరులారా, అట్టి వారికి పనిలో సహాయం చేయొచ్చు, ప్రయాసపడుచు ఉండు వారందరికీ మీరు విధేయులై ఉండవాలని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. హల్లెలూయా. చాలా మంచి మాట. మరొక మాట చెప్తున్నారు పౌలు గారు. స్టెఫను ఇంటి వారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారు. అకయ అనే సేవకుడికి మొదటగా క్రైస్తవ బిడ్డలతో ఉన్న సంబంధం ఎవరంటే స్టెఫను ఇంటి వారు. అంటే ఆయన ప్రథమ ఫలం అంటే ఈయన సువార్త చెప్పి దేవుడు నడిపించిన కుటుంబం ఎవరైనా సార్? స్టెఫను కుటుంబం. కాబట్టి ఈ స్టెఫను కుటుంబం వారు ఏం చేస్తారు తెలుసా? వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకుని ఉన్నారని మీకు తెలియను. దేవుని నమ్మి బాప్తీసు తీసుకోవటం, మందిరానికి వెళ్ళటం ఒక ఎత్తు. రెండోది ఏం తెలుసా? తమ్మును తాము అప్పగించుకోవటం అంటే సేవకుడికి పూర్తిగా లోబడిపోవటం, ఆయన ఏం చెప్పినా చేయటం, ఏ పని అప్పగించినా బాధ్యతగా చేయటం. మీ ఇష్టం అండి, మీరు కూర్చోమంటే కూర్చుంటా, నిలబడమంటే నిలబడతా, ఆ పని చేయమంటే ఈ పని చేస్తాం. అలాగా వాళ్ళు ఆ సేవకుడికి అప్పగించుకున్నారంట. అంటే అంత అప్పగించుకున్నారంటే వాళ్ళలో ఎంత ఆత్మీయత ఉన్నట్లు లెక్క. ఒక మనిషి అప్పగించుకుంటున్నాడు అనుకోండి, మీ ఇష్టం అండి, మీకు అంటే ఎంత నమ్మాడు ఆ వ్యక్తిని, ఎదుటి వ్యక్తిని, అంత నమ్మబట్టే కదా మీ ఇష్టం. కూర్చోమంటే కూర్చుంటే, నిలబడి ఏం చేయమంటే అది చేస్తాం. అంటే అంత లోతు ఎదిగాడు. రెండోది, తను తాను ఆ వ్యక్తిని నమ్మాడు, తను తాను అప్పగించుకుంటున్నాడు. పౌలు గారు అన్నాడు, స్టెఫను ఇంటి వారు అకయ యొక్క సువార్త వల్ల ప్రథమ ఫలముగా వారు ఎన్నుకున్నారు, రక్షించాడు. అయితే దాని తర్వాత అక్కడితో వాళ్ళు ఆగల. స్టెఫను ఇంటి వారు వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఆ పరిశుద్ధులకు అంటే సేవకులకు తమ్మును తాము ఇదే విషయంలో పరిచర్య చేయుటకు, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తామే అప్పగించు. సేవకులకు పనిచేసి పెడతాడు, సేవకులకి సహాయపడతాడు, సేవకులకి ఏ పనైనా. దైవజనులు ఎంతోమంది పెద్ద పెద్ద సేవకులు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు వాళ్ళు కొంతమంది సేవకుల దగ్గర ఉండి పరిచర్య నేర్చుకుని, వారు బట్టలు ఉతికి, వారు బ్యాగులు మోసి, వారు వెనకాల వెళ్ళి
వారు వెళుతున్న సేవలకు వెళ్ళి ఎన్నో విషయాలు నేర్చుకుని ఆ తదనంతరం ఆ సేవకుడు దేవుడు ప్రేరేపించి, ఇదిగో ఇక్కడి నుంచి నువ్వు నా దగ్గర కాదు, నిన్ను వేరే ఊరికి, వేరే పట్టణానికి సేవకు వెళ్ళాలి నువ్వు అని పంపించిన సేవకులు ఈరోజు ప్రపంచం గొప్పగా వాడబడుతుంది. హల్లెలూయా. తమ్ముడు తాము అప్పగించుకున్నారంట. అంటే వాళ్ళు ఏం చెప్తే అని అంత సమర్పణ ఉండాలి. ఎవరికి? విశ్వాసులకు, సేవకులతో అంత సమర్పణ ఉండాలి. నా సేవ అనుభవంలో నేను దేవుడు నమ్ముకున్న తర్వాత మేము ఒక మందిరంలో ఉంటున్నప్పుడు ఆ సేవకుడు అంటే మాకు చాలా 8 మంది ఉండేవాళ్ళు. మేము ఆయన దగ్గర ఉండి ట్రైనింగ్ అవుతున్నాం. 8 మంది ఎవరో 10th క్లాస్ కట్టినోడు కాదు, పనిపాటు లేనోడు కాదు, అందరూ చదువుకున్న వాళ్ళే. ఇంజనీరింగ్, డాక్టర్స్, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ చదువుకున్న ఉద్యోగస్తులు చదువుకున్న అందరూ సేవకు వెళ్ళాలి. సేవ సమర్పించుకున్నాం. ఆయన ఇంట్లో బయటికి వెళ్ళి ఇంట్లోకి వస్తున్నారంటే సెట్ ఎలక్ట్ అయిపోతాం. అంత భయం ఉండేది. అంటే అంత ఆయన మీద అభిషేకాన్ని బట్టి అంత భయం వేసింది మాకు. ఆయన లోపల ఉండే బ్రదర్ అని ఎవరన్నా నా పేరు పెట్టో గడగడలాడుతూ వెళ్ళేవారు. అంత భయం వేసింది మాకు. ఆయన ఏదైనా పని చెప్పాడు నిమిషాల్లో పని చేసుకుని ఇచ్చేవాళ్ళు ఆ 8 మంది. రేపు మీ ఇద్దరు అటు వెళ్ళి సువార్త చేసింది, మీ ఇద్దరు అటు వెళ్ళి అక్కడ ప్రార్థన పడుకుంది, అది చేసిరండి. రేపు మీ ఇద్దరు వెళ్ళి కూరగాయలు వేసిరండి, మీ ఇద్దరు వెళ్ళి వంట వండండి, ఒకళ్ళు పోయండి, ఒకరు వంట వండుతాం, ఒకళ్ళు టీ పెట్టండి, రేపు భోజనాలు అండి, రేపు ఈ పని చేయండి, ఆ పని చేయండి అని ఏది చెప్తే అది చేసేవాళ్ళు. ఆ అనుభవాలు రాకుండా హల్లెలూయా. తమ్ముడు తాము అప్పగించుకున్నారంట. స్టెఫను ఇంటి వారు అక్కయ్యకు, ఆ సేవకుడు, వారి పరిశుద్ధులకు తమ్ముడు తాము అంత లోబడ్డాం కాబట్టి దేవుడు ఈరోజు ఈ విధంగా ఉంచాడు. సేవలో ఆ అనుభవాలు లేకుండా మనం చేయడం అది కష్టం. అందుకే ఆ రోజు మేము అంతగా ఆయన మాటకు విధేయత చూపుతూ, ఒకరోజు నన్ను బస్ స్టాండ్లో కూర్చోమన్నాడు. అంతే 6 గంటలు కూర్చోమన్నాడు. 10 రాలా. ఆయన నాకు తెలియదు ఆయన ఏ పరిస్థితిలో ఉన్నాడు. 10 రాకపోతే 1 గంట వెయిట్ చేయటమే మనకి తల ప్రాణం తోక వచ్చింది. కనీసం 4 గంటలు వెయిట్ చేసి బస్ స్టాండ్లో వచ్చిన బస్సు వస్తుంది పోతుంది, మళ్ళీ వస్తుంది. ఇంకా రాకపోయేసరికి ఎంత కోపం రావాలి మనిషికి, ఎంత చిరాకు రావాలి, ఎంత రోషం రావాలి. ఎందుకు వెళ్ళిపోతే బెస్ట్ కదా, ఆయన వస్తారు, ఇక్కడ వెయిట్ చేయటం ఎందుకు? అలాంటి ఆలోచన చాలా. వస్తాను, అక్కడ ఉన్నాను, ఆ మాట అన్నాడు కాబట్టి ఎప్పటికైనా వస్తాడని కూర్చున్నాను. ఎప్పుడో 10:30కి వచ్చాడు. వచ్చిన వాళ్ళని ఒక మాట చెప్పి, క్షమించు కదా, ఒక మాట చెప్పి, నేను ఎందుకు రాలేదంటే ఒక భార్యాభర్తల సమస్యలు, గొడవలు, వాళ్ళు మన దగ్గరికి వచ్చారు, వాళ్ళ కోసం నేను కౌన్సిలింగ్ ఇచ్చి ప్రార్థన చేస్తున్నాను అని చెప్పే వాళ్ళని నాకు చాలా సంతోషం అనిపించింది. నిజంగా ఈయన కూడా అక్కడ ఇంట్లో ఖాళీ కూర్చోలేదు. ఖాళీ కూర్చుని నన్ను గంటల కూర్చోబెట్టారు, కానీ దేవుడి పని చేసే వచ్చాడు కాబట్టి నేను కోపాడాల్సిన విషయం లేదు. హల్లెలూయా. చూడండి, ఆయన ఏం చెప్తే అది చేసేవాళ్ళు. మందిరం తొడవబట్టి తెలిసేవాళ్ళం. అది కూడా ఉపవాసాలు, 40 రోజులు ఉపవాస ప్రార్థనలో. ఇక అయ్యో శనివారం అంతా చూసేవాళ్ళం, మొత్తం మందిరం మొత్తం చూసేవాళ్ళం. మళ్ళీ అదే టైంలో బట్టలు 7-8 మంది బట్టలు, వారం ఉతకాలి. ఈరోజు డ్యూటీ నాదైతే రేపు ఇంకొకటి డ్యూటీ, బట్టలు ఉతికే డ్యూటీ, వంట డ్యూటీ, మందిరం చూసే డ్యూటీ. ఇక వంతులు వారం నాది, ఒక వారం నాయింది, అట్లా వంతులు వేసుకుని పరిచర్య చేసాం. ఆయనకి మేము అప్పగించుకున్నాం. మాట చెప్పాలంటే మమ్మల్ని చూసి ఆయన అనేవారు అందరూ, ఇంత నమ్మకమైన బిడ్డలు, శిష్యులు నీకు దొరికారంటే నిజంగా చాలా గొప్ప విషయం అన్న. హల్లెలూయా. అంత నమ్మకంగా మేము చేస్తాం. మరి మేము చదువులేని వాళ్ళమా కాదు. మంచి నెలకి 40-50 వేలు జీతం సంపాదించే ఉద్యోగస్తులు అందరూ దేవుడు. ఇప్పుడు వాళ్ళందరూ ఎలా ఉన్నారు తెలుసా? మేము మా 7 మంది అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఊరిలో గొప్ప సేవ చేస్తున్నాం. అనుభవాలతోనే వచ్చింది సేవ, కష్టం లేకుండా సులువుగా ఉంది. ఎందుకంటే ఆ రోజు మేము అంతా సమర్పించుకో. పౌలు గారు అంటున్నాడు, ఒక ఉదాహరణ చెప్తున్నారు. స్టెఫను ఇంటి వారు, ఆ కుటుంబం సేవకుడికి, అక్కయ్యకు సేవకుడికి, పరిశుద్ధుల కొరకు పరిచయం చేయటానికి తమ్ముడు తామే
ఈరోజు మనం ఎంతమంది అప్పగించుకుంటున్నాం? ఒక పని చేయటానికి, లేదా ఒక పని చెప్పటానికి, ఒక పని చెప్తే కనపడితే ఏం పని చెప్తారని భయపడుతూ వెళ్ళిపోయే ప్రజలు ఉన్నారు. లేకపోతే అసలు మనం వెళ్ళి ఏం పని చేస్తే చెప్తే మనం ఏం చేయాలని అలాంటి మనస్తత్వాలు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. కానీ భక్తిలో ఎదిగే కొద్ది ఎలా ఉందంటే సేవకుడికి అంత హంబుల్ అయిపోవాలి. ఒక ఆత్మీయమైన సేవకుడు దొరకటం కష్టం. దొరికిన సేవకుడికి మనం ఎంత పరిచయం చేస్తాం. కొన్ని చోట్ల అయితే వాళ్ళ ఇంట్లో పరిచయం చేస్తే వస్తారు సందర్శకులు, వాళ్ళ ఇంట్లో పరిచయం చేయడానికి వస్తారు, వాళ్ళ ఇంట్లో ఏ పని ఉన్నా విశ్వాసులు వచ్చి పరిచయం చేసి వెళ్తారు. వాళ్ళు వచ్చి పరిచయం చేస్తారు కాబట్టి ఇక సేవకులు పెద్ద సంఘాలు అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఇక సువార్త చేయడానికి వాళ్ళు వెళ్తూ ఉంటారు. కొన్ని చోట్ల ఆ కుటుంబంలో సంఘాన్ని ఆ కుటుంబం పాస్టర్ గారిని కనిపెట్టుకుంటూ ఉంటారు కొంతమంది. అంత లోబడి కలిగిన విశ్వాసులు కొన్ని చోట్ల కొంతమంది ఉంటారు. మనం కూడా అలాంటి ఆత్మీయస్థితికి వచ్చినగాక. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇలాంటి వారిని పౌలు గారు ఏమన్నారంటే, అట్టి వారికి పనిలో సహాయం చేయొచ్చు, ప్రయాసపడుచు ఉండు వారికి మీరు విధేయులై ఉండవాలని మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఇదిగో ఈ స్టెఫన్ ఇంటి వారిని మీరు గమనించండి, వారికి మీరు సహాయంగా ఉండండి. ఇంత లోబడుతున్న సేవకునికి, ఇంత లోబడుతున్న ఈ కుటుంబానికి మీరు అన్నదండలుగా ఉండండి. కొరింథీ సంఘమా, మీరు ఆ కుటుంబానికి అన్నదండగా ఉండండి. వారికి ఏదైనా అవసరం ఉంటే మీ వంతు మీరు సహాయం చేయండి. చూసారా, దేవునికి ఆ కుటుంబం ఎంత లోబడుతుందో మిగిలిన సంఘబిడ్డలతో అంటున్నాడు, ఆ కుటుంబాన్ని మీరు జాగ్రత్త చూస్తూ ఉండండి. ఆ కుటుంబానికి ఏదైనా లోటు ఉంటే మీ వంతు మీరు సహాయం చేయండి. ఎందుకంటే వారు అర్హులు, మీరు వారికి మీరు తోడుగా ఉండండి అని చెప్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. చివరిగా మనం చదువుకుందాం, ప్రార్థన చేస్తున్నాం. 17వ వచనం, స్టెఫను, ఫార్మనాతు, అకాయాకు అనువారు వచ్చినందున సంతోషించున్నాను. మీరు లేని కొరతను వీరు వచ్చి తీర్చి నా ఆత్మకును మీ ఆత్మకు సుఖము కలిగి చేశారు కనుక అట్టివారిని సన్మానించండి. చూడండి, సేవకులకి సపోర్ట్గా నిలబడే వారికి పౌలు గారు అన్నాడు వారిని సన్మానించాలి, అంటే వాళ్ళు గౌరవించాలి. అంటే అంత సపోర్ట్. ఎందుకంటే సేవకుడు కూడా మానవుడే, మనిషే కదా. ఆయనకి ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు, లేకపోతే ఆయన కూడా ఒక మనిషి లాంటాడు కదా. ఆయనకి ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు ఎన్నో ఉంటాయి. అయితే మీరు వచ్చి నన్ను ఎంతో ఆదరించారు కాబట్టి మిమ్మల్ని ఏం చేయాలంటే అట్టి వారిని సన్మానించండి. హల్లెలూయా. సంఘాన్ని చెప్తున్నారు, ఇదిగో సంఘంలో ఇలాంటి వారిని మీరు ఆదరించండి. వాళ్ళు ఎంత పరిచయం చేస్తున్నారో, ఎంతగా సేవకులు లోబడుతున్నారో వారిని సన్మానించండి, వారు తోడుగా ఉండండి. ఏదైనా ఇబ్బందులు వస్తే మీలో కొంతమంది స్థితి కలిగిన వాళ్ళు కొంత సహాయం చేస్తూ ఉండండి. ఎందుకంటే వారి విశ్వాసం బలపడతా ఉన్నారు. హల్లెలూయా. 19వ వచనం, ఆసియాలో సంఘముల వారు మీకు వందనాలు చెప్పుచున్నారు. అకుల్లా, ప్రిస్కిల్లా అనేవారు వారి ఇంటిలో సంఘములు ప్రభువులందు మీకు అనేక వందనాలు చెప్పుచున్నారు. సహోదరులందరూ మీకు వందనాలు చెప్పుచున్నారు. పవిత్రమైన ముద్దు పెట్టుకుని మీరు ఒకరికి వందనాలు చేసుకోండి. పౌలు, నేను నా చేతితో వందన వచ్చిన రాయిచున్నాను. ఎవడైనా ప్రభువును ప్రేమించుకుంటే వాడు శపింపబడును గాక. ప్రభువు వచ్చుచున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడే ఉండునుగాక. యేసుక్రీస్తునందరి నా ప్రేమ మీ అందరితో ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చివరిగా మాట అంటున్నాడు, అని మీరందరూ పౌలు గారి ఇదంతా ఎలాగా కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నారంటే ఉత్తరం ముగింపు వచ్చింది. అన్నీ రాసి చివరికి అన్నాడు, ఇదిగో మీ అందరికి వందనాలు చెప్తున్నాను నేను అన్నాను. నేనే కాదు, ఇక్కడ ఉన్న అకుల్లా, ప్రిస్కిల్లా వారు కూడా మీకు వందనాలు చెప్పమంటున్నారు. ఒకప్పుడు మనం ఉత్తరాలు రాసుకునే వాళ్ళం కదా, ఇప్పుడైతే ఫోన్లు. ఈ ఫోన్లో కూడా మనం ఏమంటాం, వాళ్ళు అడిగిన చెప్పు, వీళ్ళు అడిగిన చెప్పు, వాళ్ళు అడిగిన చెప్తాం. అలాగే ఇది కూడా పత్రికలు కూడా ఆ రోజుల్లో పత్రిక సువార్త చెప్పేటప్పుడు కూడా ఇదిగో నాతో పాటు ఉన్న విశ్వాసం మీకు వందనాలు చెప్తున్నాడు. మీరు కూడా అక్కడ ఏం చెప్పుకోవాలి, వందనాలు చెప్పుకోండి, ఒకరొకరు వందనాలు చెప్పుకోండి, ఒకరొకరు గౌరవించుకోండి అని చెప్తూ ఈ మాట పౌలు గారు అన్నాడు. చివరి మాట అన్నాడు సార్,
ప్రభువును ఎవడైనా ప్రేమింపకుంటే వాడు శిక్షింపబడును గాక. ప్రభువు వచ్చుచున్నాడు. ఆదిమ భాషలో మరణాత అంటే ప్రభువు వచ్చుచున్నాడు, వచ్చే ఉన్నాడు. మరణాత అంటారు. మరణాత అంటే అర్థం ఏంటంటే ప్రభు వచ్చుచున్నాడు, వచ్చే ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఒకవేళ ప్రభువును ప్రేమించకపోతే వాడు శపించబడతాడు. అంటే మీరు ఆయన చివరిలో వాళ్ళకి కన్క్లూజన్ ఇస్తున్నాడు. మీరు ఎవరిని ప్రేమించకపోయినా ప్రభువును మాత్రం ప్రేమిస్తూనే ఉన్నారు. ఒకవేళ ప్రభువును మీరు ప్రేమించకపోతే మీరు శిక్షించబడతారు. కాబట్టి మీరు ప్రభువు ప్రేమించండి. ఎందుకు ప్రేమించేస్తారు? ఆయన త్వరగా వచ్చుచున్నాడు. మరణాత అని చెప్తారు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ 16 అధ్యాయం పౌలు గారు కొరింథీ సంఘం చెప్పి ఈ మాటలు ముగిస్తున్నాడు. ఈ పత్రికలో నాలుగే విషయాలు మనం గుర్తుపెట్టుకున్నాం. మొదటిగా చందా విషయంలో, మనం ఇచ్చే కానుక విషయంలో, మనం వచ్చి మందిరం విషయంలో కానుక సమర్పించడంతో పాటు మన అర్పణ, మన కృతజ్ఞత, దశభాగంతో పాటు మనం దీవిస్తున్న కొలది, మనం దేవుడు దీవిస్తున్న కొలది కొంత తీసి పక్కన పెట్టి ఎక్కడైతే ఆర్థికంగా సేవ ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి మనం సహాయం చేయాలి అని పౌలు గారు చెప్తున్నారు. మొదటి మాట. రెండోది, ఎదిరించే వారికి మాత్రం నువ్వు అంటారు. మూడోది అంటున్నాడు, మెలుకుతనంతో, విశ్వాసంతో, పౌరుషంతో బలవంతులుగా ఉండండి. మీరు ఏ పని చేసినా ప్రేమతో చేయాలి. నాలుగోది అంటున్నాడు, స్టెఫను ఇంటి వారు ఎంత పరిశుద్ధులకు తమను తాము అప్పగించుకున్నారో, ఎంతగా దేవుడి పరిచర్య చేయడానికి తమను తాము తగ్గించుకునే సేవలో సేవకుడికి పరిచర్య చేశారు. కాబట్టి మీరు కూడా అలాగా ఉండండి అంటున్నారు. లాస్ట్గా మరణాత, ప్రభువు వచ్చుచున్నాడు. దేవుడు మనల్ని కొద్ది మాట దీవించి ఆశీర్వదించిన కాక ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన హృదయంలో నీరు కట్టి ఫలించబడే విధముగా, ఆ విధంగా కొరింథీ సంఘంలాగా మనము కూడా మనం వస్తున్న సంఘానికి సపోర్ట్గా సహాయం చేయటమే కాకుండా మనతో చిన్నలో మనకు అభివృద్ధి కొద్ది పేద సంఘం, చిన్న సంఘానికి ఏదో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వారికి సహాయం చేసే మనసును దేవుడు మనకి ఇచ్చే విధంగా, అలాంటి అభివృద్ధిలో మనం వచ్చే విధంగా ప్రార్థన చేద్దాం. సేవకులు ఎదిరించేవారుగా మనం ఉండకోకుండా తోడ్పాటుగా సహాయకుడే మనం ఉండాలని ప్రార్థించేద్దాం. ఈరోజు దేవుడు మీరు విశ్వాసంలో నిలకడగా ఉండండి, పౌరుషంగా ఉండండి, మెలుకు కలిగి బలవంతులుగా ఉండండి అని చెప్తున్నాను. అలాగే ఉండే చూపించిన ప్రార్థించేద్దాం. స్టెఫను ఇంటి వారిలాగా సమర్పించుకునే హృదయాన్ని మాకు దయచేసి ప్రభువుని ప్రార్థించేద్దాం. చివరిగా ప్రభు వస్తున్నారు కాబట్టి మనం సిద్ధపాటు కలిగి ఉన్నాము. దేవుడి గురించి మనం దీవించాలని ప్రార్థించేది. ఒకరు ప్రార్థించేయండి. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి నాయన, మీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. ఇదిగో నా తండ్రి, ఇప్పటి వరకు కూడా నా తండ్రి నాయన, ఈ ఆదివారం నా తండ్రి నాయన, పునరుద్ధాన దినము